రేవంత్ రెడ్డి పీసీసీ పదవి తెచ్చుకున్న 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేసీఆర్, హరీష్ రావు, కవితను ఒప్పించి అధ్యక్ష పదవి తెచ్చుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుల్డోజర్ కి జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. హెచ్సీయూలో బుల్డోజర్లు లేవని, జేసీబీలు మాత్రమే వెళ్లాయని చెప్పారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో, నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణని మెయ్యని జాతీయంగా గుంచు. విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరిచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు, మన కేటీఆర్ బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట. బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం మీరిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో? ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. నీకు ఒక సవాల్ విసురుతున్నదా?